మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా అయ్యప్ప స్వామి గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఆదిదేవుడైన పార్వతీ పరమేశ్వర్ల దంపతుల కుమారుడు అయ్యప్ప స్వామి వినాయకుడు. అయితే వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి మనం ముందుగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. మరి అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది? అందులో అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల ఏమి జరుగుతుంది అలా చాలా చెప్పడానికి చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ఏనాటి శని ఉంది, లేకుంటే శని ప్రభావం వల్ల ఆయనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. స్వామికి శనికి ఒక అనుబంధం ఉంది. దాని పరంగా అయ్యప్ప స్వామిని కొలిస్తే శని బాధ నుంచి కూడా తొలుగుతాయని ఒక నమ్మకం ఉంది. సో ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామిని దేనికోసం చేస్తాము అని ఒక్కొక్క జాతక ప్రకారంగా చెప్పుకుంటూ వస్తే వారి దీన్ని అంటే బికాస్ అస్ట్రాలజీ చెప్తుంటాం కాబట్టి ప్రశ్నార్థంలో చూసి చెప్తున్నా. అయ్యప్పని ఎక్కడెక్కడ చాలా చోట్ల ఉంటుంది. శివుడు పార్వతి, శివక్షేత్రం, శివుడు పార్వతి కాకుండా విష్ణు, శివ వైష్ణవ చైతన్యం ఉన్న స్వామి అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి అయితే సాధారణంగా మనం అయ్యప్ప స్వామి అనగానే మనము దీక్షలో ఉన్న వాళ్ళ యొక్క దుస్తులు చూసుకున్నట్లయితే నలుపు. అలానే మనం శనిదేవుడికి కూడా నలుపు వస్త్రము, నలుపుకి సంబంధించిన మనం సమర్పిస్తూ ఉంటాం. సో ఇందాక మీరు చెప్పినట్లు ఇద్దరికి ఆయనని పూజించడం వల్ల ఈ శని బాధలు తప్పుతాయని అన్నారు. అంటే అసలు అయ్యప్ప స్వామికి నల్ల దుస్తులు అనేది ఎందుకు వచ్చింది? అసలు నల్ల దుస్తులు అంటే పురాణాల్లో ఒకరొకరు చెప్పేది ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు శనిదేవునికి ఒక సందర్భంలో వరం ఇస్తూ, అంటే శనికి ఇష్టమైన నలుపు వేసుకొని నా దగ్గరకు వస్తారు అన్నట్టు శనికి వరం ఇచ్చినట్టు కూడా చెప్తారు. చెప్తారు, చాలా సందర్భాల్లో చెప్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మనం స్వామి దీక్షలో ఉన్నప్పుడు లగ్జరీస్కి దూరంగా, అంటే మంచి బట్టలు వేసుకొని, ఆ పర్పస్ ఏంటిది, ఒక ఓన్లీ భక్తిభావం ఉండాలి కాబట్టి కొందరు నల్ల దుస్తులు వేస్తారు. నల్ల దుస్తులే కాదండి, కొంచెం చాలా బ్లూ కూడా వేస్తారు, కొంతమంది రెడ్ కూడా వేస్తారు. మొత్తానికి ఏంటంటే స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఉండాల్సిన పద్ధతిలో ఒక భాగం అది. మనం ఒక అలంకారం అంటే జనరల్గా అలంకారం ఉంటే దేనికి ఏ పర్పస్ కోసం మనం బాగా కనపడాలన్నట్టు, అట్లా కాకుండా స్వామి భక్తులు ఒక పద్ధతి అయిన అలంకారం ఉంటుంది. అందులో అంటే మనం రెగ్యులర్గా ఇది చేసేది అందులో ఒక భాగమే బ్లాక్ క్లాత్ వేయటం కానీ, కొంచెం బ్లూ కానీ అట్లాంటివి వేస్తారు. అంటే ఏదైనా సరే ఒక మనకి అలవర్చుకోవాలి అంటే దీక్షగా మనం 41 రోజులు చేయాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం జనరల్గా. అయితే ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఖచ్చితంగా అందరూ 40 రోజులే వేయాలా, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం ఎన్ని రోజులైనా వేయాలి? అంటే 41 రోజులు అంటే 41 రోజులు అనేది ఒక మండలం అండి. మండలం అంటే ఈ పూజ అని కదా, ఏ పూజకైనా ఒక మండలం చేస్తాము అనుకుంటే. లేదు, ఎవరైనా ఒక క్షేత్రానికి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, జనరల్గా ఒక విఐపీస్ ఎవరైనా మనం టెంపుల్కి పోతున్నప్పుడు అడుగుతారు, ప్రివిలేజ్ అంటే ఒక విఐపీ టెంపుల్ పంపించామనుకోండి, ఏదైనా పరిహారం కోసం చెప్పి పంపించామనుకోండి, అప్పుడు కూడా ఒక స్పెసిఫిక్గా ఒక మాట సజెషన్ ఏమిస్తామంటే, ఒక విఐపీగా మీరు ప్రివిలేజ్ తీసుకోకండి, పూజలో పోగానే మీకు అన్నీ చేసి పెడతారు, బట్ స్టిల్ ఒక దైవపరంగా కావాలి అంటే మీరు ఒక పరిహారానికి పూజలు చేసుకుంటున్నారంటే ఒక మండల సమయం మీరు టెంపుల్లో ఉండాలి అని చెప్తాం. 45 minutes. అదేవిధంగా ఈ మండలం అన్నది ఏ దేవుడికి పూజ చేసినా ఒక దీక్షలాగా చేస్తాం. కానీ శబరిమలకి వచ్చేటప్పుడు మనం మండలం పాటిస్తున్నాం ఈ కాలంలో. ఒకప్పుడు ఏంటంటే మాల వేసుకున్న రోజే శబరిమలకి బయలుదేరే ఒక అలవాటు ఉందండి. 45 days కాదు. అయితే శబరిమలకి ఎంట్రీ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎరిమేలి అనుకుంటున్నాం, ఒకప్పుడు కాంజీరపల్లి ఉండే, తర్వాత ఒక ఇటు దిక్కు నుంచి పులిమేడ్ అని ఒక చోట, చాలా చోట్లు ఉన్నాయి అలాగా. సో ఏంటంటే త్రూఅవుట్ ఫారెస్ట్, ఎన్నో రోజులు ఫారెస్ట్ నడుస్తేనే శబరిమలకు వస్తారు. అదే రూట్లో మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మనకు తెలిసింది పాపులర్ రూట్ ఒకటి ఎరిమేలి, ఒకటి పంబా రూట్ అంటారు. పంబా రూట్ ఎవరో mid-60s ప్రెసిడెంట్ గారు ఎవరు వస్తున్నారని చెప్పి అప్పుడు అరేంజ్ అయిన రూట్, అది పర్మనెంట్ అయిపోయింది. సో నార్మల్గా ఏంటంటే ఎరిమేలి కూడా ఒకప్పుడు అడవే ఉండదు, ఇప్పుడు అది సిటీలాగా మారిపోయింది. అండ్ పెద్దపాదం కూడా ఇప్పుడు దాదాపు మ్యాక్సిమం రోడ్స్ వచ్చేసాయి, ఆటోలు లారీలు తిరిగే ప్లేస్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగా వినాయకుడు అయ్యప్ప స్వామిని మనం పూజిస్తాము అని చెప్పి. అయితే ఈయనని పూజించడం వల్ల ఎక్కువ శని బాధలు అనేవి ఉండవు అని అంటారు. అవునండి, అవును. శనిదేవుడికి ఇచ్చే ఒక వరం ఉంది. అంటే
అంటే ఒక మన హిస్టరీలో చెప్పుకుంటూ పోతే మన ఇది పురాణంలో చెప్పుకుంటూ పోతే శని భగవానుడికి అయ్యప్ప స్వామి ఒక స్పెషల్ ఆర్డర్ ఏంటంటే నువ్వెంత ఇబ్బంది పెడతావో ఆ ఇబ్బందులు భరిస్తూనే నా దగ్గరకు వస్తున్నారు కదా, సో నువ్వు కంపల్సరీ వాళ్ళని ఒక అంటే ఒక అంత ఇబ్బంది పెట్టకూడదు, నన్ను ఆరాధించే వాళ్ళని కాస్త చూసుకోవాలి అన్నట్టు ఒక మాట ఉంది. అయ్యప్ప స్వామిని గురించి ఆయన అవతారం గురించి చాలా మంది చాలా రకాలుగా విమర్శించడం అనేది జరిగింది. అసలు ఆయన యొక్క అవతారం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మీ మాటల్లో. దానికి మనం ఎన్నో పురాణాలు వింటుంటాం కదా, మనకు మన గురుస్వామి చెప్పింది, వాళ్ళకు వాళ్ళ గురుస్వామి చెప్పింది. మనకు తెలిసిన పురాణం ఏంటంటే ఒక స్త్రీకి ఒక శాపం ఉంటుంది, మహిషిలను వచ్చే జన్మలో పుట్టాలి అని చెప్పి ఒక సిచ్యువేషన్లో ఒక శాపం ఉంటుంది. అదే కలియుగంలో మహిషిగా పుట్టి ఓ రాక్షస క్వాలిటీస్ ఉండి అందరిని ఇబ్బంది పెడుతూ తిరుగుతుంది. ఓకే. అయితే మహిషి తనకు చావు రాకూడదని ఒక తపస్సు చేసి బ్రహ్మని ఒక వరం కోరుతుంది. ఓకే. అదేంటంటే పగలు కాదు, రాత్రి కాదు, మనిషికి ఆడ కాదు, మగ కాదు, ఇట్లాంటి వాళ్ళతో నాకు చావు ఉండకూడదు అని చెప్పేసి, అంటే ఒక స్త్రీ పురుషునికి పుట్టిన వ్యక్తితో నా చావు ఉండకూడదని వస్తుంది అలాగే. సో మహేషికి చావు లేదు అన్న ఒక ప్రౌడ్ బిహేవియర్ ఉంటుంది, రాక్షసంగా అందరినీ ఇబ్బంది పెడుతుంది, ఎవరిని ఉండనివ్వకుండా. సో యథావిధిగా అందరూ దేవుళ్ళని కొలుచుకుంటూ విష్ణు దగ్గర బ్రహ్మ దగ్గర పోయి అందరూ ఋషులు మునులని అది చేసుకుంటే సరే అప్పుడు దానికి ఏం చేయాలని ఒక కన్క్లూషన్కి వచ్చి మళ్ళీ ఒకసారి అవసరమై విష్ణు మోహి రూపంలో వచ్చి శివుడు యాజ్ అ ఫాదర్గా శివ విష్ణువులకి పుట్టింది. అందుకే దాని అయ్యప్ప స్వామిని శివ వైష్ణవ చైతన్యం అని ఉంటుంది. సో అలా పుట్టిన స్వామియే అవతార పురుషుడు, మహిషిని సంహారం చేయడానికి వచ్చిన విష్ణుమూర్తికి శివుడికి పుట్టిన కొడుకుగా అయ్యప్ప స్వామిని మనం పూజిస్తున్నట్లయితే మరి ఆ మహిషి యొక్క దానికి అంటే ఇప్పుడు ఈ అయ్యప్పని మనం పూజిస్తూ ఉన్నాము, అయితే ఈ మాల వేసుకుని అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమలకి వచ్చి సో ఇనుముడి సమర్పిస్తూ ఉంటారు కదా, సో దీనికి ఆ మహిషికి అయ్యప్ప స్వామికి ఏమైనా సంబంధం ఉందా గురుగారు? ఇరుముడి వేరమ్మా, ఇరుముడి టోటల్ డిఫరెంట్. మహిషి సంహారానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఈ పూజ పొద్దున్న లేవగానే సంధ్యావందనం ఉంటుంది, మాధ్యాహ్నికం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. పూజ అన్నది ఆ టైం టు టైం చేసే ఒక పద్ధతి ఉంటుంది. సో ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ సమయం వచ్చినప్పుడు మనం పూజ చేయటం అన్నది ఒక ఆనవాయితీ. సో వెళ్తున్నప్పుడు మనకు ట్రావెలింగ్కి ఇట్లా ఉంటుంది, ఏవే కావాల్సిన సామాన్లను అందులో పెట్టుకోవటం ఉంటుంది. సో ఇరుముడిలో ఏంటంటే ఆ పూజ సామాన్లు ముందు భాగంలోను, మనకు కావాల్సిన ఆహారం వెనక భాగంలోనూ పెట్టుకొని స్వామి అడవంతా తిరిగి ఆ మనిషిని చంపినన్నది మన చరిత్ర. సో అదేవిధంగా స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో మనం ఇరుముడిని తీసుకుని వెళ్తున్నాం. అయితే గురుగారు ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన నియమాలు పాటించాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఇక్కడ ఒకటి ఉందమ్మా, వాళ్ళ గురుస్వాములే వాళ్ళకు మెయిన్ గైడ్ లైన్స్ ఇచ్చేది. సో ఏ గురుస్వామి వాళ్ళ కానీ మొత్తానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటంటే ఈ 41 days మన నయం అనుకున్న మండలం, కొందరు 41 days కాదు, కొందరు 60 days 108 days కూడా ఉంటున్నారు చాలామంది ఉండగలిగిన వాళ్ళు. సో ఈ ఒక పూట భోజనం చేయటం అంటే ఒకప్పుడు ఫారెస్ట్లో నడిస్తే మనం ఉన్న ఐటమ్, మనం ఇరుముడిలో పెట్టుకున్న ఐటము మనకు శబరిమల దర్శనం చేసుకొని ఫారెస్ట్ అంతా అయిపోయి శబరిమల దర్శనం చేసుకుని తిరిగి వచ్చే వరకు సరిపడా ఐటమ్స్ మెయింటైన్ చేయాలి అంతా. అంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట కాస్త తగ్గించుకొని అలా చేస్తూ ఉంటాం కదా. సో ఆ నియమం ఏంటంటే స్వామి పరంగా పూజ పరంగా చేయాలి, ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం, మద్యం లాంటివి సేవించకూడదు, ఓ పద్ధతి, ఓ క్రమశిక్షణ, పొద్దున లేవటం, ఇవన్నీ ఈ దీక్షలు చేయాల్సిన భాగం. పొద్దున త్వరగా లేచి స్నానం చేసి శరణం పిలిచి స్వామికి ఒక పూజ అని చేసి ఆ తర్వాత మిగతా రోజు ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అని నేర్పబడుతుంది అందులో ఓ దైవికంగా. అది కనుక మనకు రెగ్యులర్ ప్రాక్టీస్లోకి వస్తే చాలా కలిసి వస్తుంది. అందులో ముఖ్యంగా మనం పెద్దోళ్ళని ఎదిరించరాదు, గురుస్వామికి
చేయాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఎంత పేరెంట్స్కి డివోటెడ్ ఉంటాడని మన చరిత్రలో తెలుసు. ఒక సందర్భంలో పులిపాలతోనే వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు అంత చిన్న వయసులో అందరూ భయపడుతుండగా స్వామి వెళ్ళి అంత క్రూషియల్ అదే పులిపాలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అంటే అంత ఎఫెక్షన్ చూపించారు కదా. సో ఆ తర్వాత ఎవరిని తిట్టకుండా టోటల్గా ఒక సివిలైజ్డ్ బిహేవియర్ అన్నది ప్రాక్టీస్ అవుతుంది ఆ 41 డేస్లో. అదే ఈ దీక్షణ వల్ల ఇవన్నీ నియమాలు. అంటే దాన్ని పర్మనెంట్ చేసుకున్నా అంటే శాకాహారం మెయింటైన్ చేయటం, మద్యం సేవించకుండా ఉండటం, ఇటువంటి ప్రాక్టీస్ అది కంటిన్యూటీగా చేసుకుంటూ ఉంటే లైఫ్కి అదే విధంగా అన్ని విధాలుగా మంచిది. సో ఈ హరిహరులకి ఇద్దరికి పుట్టిన బిడ్డగా సో ఆయనని పూజిస్తే శని బాధలు తొలగుతాయి. అలానే ఒక ఆయనని పూజించే దానికి మనం ఒక దీక్షగా వెళ్తుంటాం కాబట్టి కొన్ని మనకి అలవర్చుకుంటాయి అన్నది దాని యొక్క సారాంశం. ధన్యవాదాలు.